హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ ఏంటి అన్ని లాంగ్వేజెస్లో పలకరిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు నా వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో డే 57 కంటిన్యూస్గా చేస్తూనే ఇన్ని డేస్ చేస్తూనే ఉన్నానండి. మీకు ఎవ్రీ వీడియో ప్రతి ఒక్క వీడియో నాకు కుదిరినా కుదరకపోయినా వీడియో నేను కంటిన్యూస్గా తీసి పెడుతూనే ఉన్నాను. మీరు చూస్తూనే ఉన్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటూనే ఉన్నారు. చాలామంది చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నాకు కొంచెం మోటివేషన్ వచ్చి కొత్త రకం వీడియోస్ అండ్ న్యూ వర్కౌట్స్ చేయడానికి వీలుగా ఉంటుంది, కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అన్నమాట. ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 0 నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు నాకంటూ ఎంతో కొంతమంది నా వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నా ఇన్ఫర్మేషన్ని కూడా ఎంతో కొంతమందికి యూజ్ అవుతుంది. సో నా ఇన్ఫర్మేషన్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కూర్చొని ఇది చేయండి అది చేయండి అని మాత్రం నేను చెప్పట్లేదండి. నేనేం చేస్తున్నాను ప్రతి ఒక్కటి వీడియో డైలీ రొటీన్ నేను చేసి మీకు వీడియో చూపిస్తూనే ఉన్నాను. ఈరోజు కంప్లీట్గా వీడియో గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోస్లో నేనేం చేశాను, వీడియో రన్ అవుతూనే ఉంటుంది, బట్ వెనకాల ఏదన్నా ఇన్ఫర్మేషన్ చెప్పడానికి యూస్ చేశాను నేను. బట్ ఈరోజు నేనేం చేశాను అనేది వీడియోలో చెప్తాను. మార్నింగ్ లేచిన వెంటనే ఒక వాటర్ బాటిల్ 1 లీటర్ ఆఫ్ వాటర్ బాటిల్ ఒక 1 అవర్లో కొంచెం కొంచెం తాగుతూనే ఉంటాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో వాటర్ తాగటం వల్ల గట్లో బ్యాక్టీరియా ఏదన్నా ఉన్నా పోతుంది అండ్ ఏ స్టమక్కి ఏ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా సరే పోతుంది అనమాట. సో డెఫినెట్గా మార్నింగ్ లేచి ఫ్రూట్ జ్యూస్ తాగండి, లేకపోతే వెజిటబుల్ జ్యూస్ తాగండి, అది ఇది కాదు. ఫస్ట్ లేచిన వెంటనే ఎవరైనా సరే ఫస్ట్ అట్లీస్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఆర్ వామ్ వాటర్, ఏదైనా వాటర్ అనేది స్టమక్లో తీసుకోండి. కొంచెం మీ స్టమక్ అనేది ఫ్రీ అవుతుంది. నెక్స్ట్ నేను జిమ్కి వెళ్ళేటప్పుడు బ్లాక్ కాఫీ తీసుకున్నాను. లాస్ట్ టైం బ్లాక్ కాఫీ దాంట్లో ఏమన్నా మిక్స్ చేస్తారా అని అడిగారు. నేను ఏం మిక్స్ చేయను. కొన్ని డైట్స్, క్రాష్ డైట్స్ అట్లా చేసేటప్పుడు ఫ్యాట్ని మిక్స్ చేసుకొని తాగుతారన్నమాట. లైక్ ఆయిల్స్ కానీ బటర్, గీ ఇట్లా వేసుకొని తాగుతారు. నేను జస్ట్ నార్మల్ బ్లాక్ కాఫీ కొంచెం, ఎందుకంటే నేను జిమ్ చేసేటప్పుడు నాకు కొంచెం ఎనర్జీ లాగా యూజ్ అవుతుంది. నేను ఎంప్టీ స్టమక్తో చేస్తున్నాను, సో అందుకని నాకు కొంచెం ఎనర్జీగా ఉంటుంది. నేను లిఫ్ట్ చేసేటప్పుడు ఇంకొంచెం మోటివేషన్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను బ్లాక్ కాఫీ తీసుకొని వెళ్తాను. అండ్ ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి స్మూతీతో స్టార్ట్ చేశాను. సో బ్లాక్ కాఫీ కూడా క్యాలరీసే కాబట్టి అది కూడా కౌంట్ అవుతుంది. బట్ మనం చేసే వర్కౌట్స్కి ఆ క్యాలరీస్ ఎప్పుడో బర్న్ అయిపోతాయి. సో దాన్ని కౌంట్ చేసుకోకుండా బ్రేక్ఫాస్ట్ నుంచి కౌంట్ చేసుకుంటే మీకు ఎన్ని క్యాలరీస్ మనం తీసుకుంటున్నాం అనేది మీకు ఒక లెక్కలో ఉంటుంది. యాక్చువల్లీ నేను మార్నింగ్ ఫస్ట్ స్మూతీతో స్టార్ట్ చేశాను. స్మూతీ ఈరోజు బ్లూబెర్రీస్, ఓట్స్, చియా సీడ్స్ ఇవన్నీ వేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ స్మూతీ తీసుకున్నాను. స్మూతీ తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి ఇట్లా బ్రెడ్ అండ్ కొంచెం ఎగ్స్ కూడా స్క్రాంబుల్డ్ ఎగ్ తీసుకున్నాను. ఈరోజు ఆమ్లెట్ లాగా అసలు ఏం చేయలేదు. కొంచెం లైట్గా బటర్ వేసుకొని అటు ఇటు బ్రెడ్ని రోస్ట్ చేసుకోవాలి. డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కానీ ఒక్కొక్కసారి రోస్ట్ చేసుకోవచ్చు, లేదా ఒకసారి డైరెక్ట్గా వేసుకోవచ్చు, అలా తినొచ్చు. కాబట్టి నేను ఈరోజు రోస్ట్ చేశాను అనమాట. నేను తినే ప్రతి ఒక్క ఐటమ్ని తినేటప్పుడు చూయించకపోయినా సరే అసలు నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఏమేం ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాను అని కంప్లీట్గా డీటెయిల్స్తో నా వీడియోస్ పెడుతున్నాను నేను. సో నా ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సేమ్ లాస్ట్ టైం వీడియోస్లో కూడా చెప్పాను నేను, ఈ డైట్ ఎవరైనా ఫాలో అవ్వచ్చు, ఎవరైనా సరే చెయ్యొచ్చు. ఈవెన్ థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే. నేనేమి బ్యాడ్ కంటెంట్ ఇవ్వట్లేదు. లైక్ మీరు ఈ పౌడర్ వేసుకోండి, తాగండి, వెయిట్ లాస్ అవుతారు, లేకపోతే ఈ ట్యాబ్లెట్స్ వేసుకోండి, ఈ మెడిసిన్ యూస్ చేయండి అని కాదు. నా హెల్తీ ఫుడ్ అండ్ హెల్తీ డైట్ వీటి గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ చాలామంది ఏం చేస్తారంటే ఇంట్లో చేసే వర్కౌట్స్ యూస్ పెడతారు. బట్ ఇంట్లో కాకుండా
నేను జిమ్లో కూడా ఏం వర్కౌట్స్ చేస్తున్నానని కంప్లీట్ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ని ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే నేను 2 హోల్ ఎగ్స్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ అసలు ఆమ్లెటే వేద్దాం అనుకున్నా, బట్ ఆ ఆమ్లెట్కి ఎక్కువ బటర్ వేయాల్సి వస్తుందని చెప్పి అంత ఆయిల్ తిన్నా మంచిది కాదులే, బటర్ ఆయిల్ తీసుకున్నా మంచిది కాదులే అని నేను లైట్గా స్క్రాంబుల్ చేసేసాను. దాని పైన కొంచెం సాల్ట్ అండ్ ఓన్లీ సాల్టే వేసాను, ఇంకేం వేయలేదు. లైట్గా స్క్రాంబుల్ చేసేసి దాన్ని ఈ బ్రెడ్ మీద పెట్టుకొని తినేసేయచ్చు అనమాట. లేదు డైరెక్ట్గా బ్రెడ్ తిన్న తర్వాత ఈ ఎగ్స్ తినేసేయచ్చు. మనం చేసే వర్కౌట్స్ని బట్టి కూడా మన ప్రోటీన్ అనేది బేస్ అయి ఉంటుంది. మనం హెవీ వర్కౌట్స్ చేసామని అనుకోండి, కొంచెం అటు ఇటుగా ఫుడ్ అనేది హెవీగా తినొచ్చు. లేదు లైట్ వర్కౌట్స్ చేసామనుకోండి, లైట్ ఫుడ్ తీసుకోవచ్చు. ఎందుకంటే నువ్వు ఎంత తింటావో అన్ని క్యాలరీసే బర్న్ చేయగలవు. సో ఇప్పుడు నేను ఎక్కువ తిని తక్కువ వర్కౌట్స్ లేదు తక్కువ ఎక్సర్సైజ్ చేశాను అనుకుందాము, మీరు తిన్నంత క్యాలరీస్ మీరు బర్న్ చేయలేకపోయారు. సో అది వెయిట్ లాస్లో యూజ్ అవ్వదు అనమాట. మీరు ఎంతైతే తింటారో ఆ క్యాలరీస్ని బర్న్ చేసుకునే విధంగానే ఉండాలి. ఇప్పుడు లైట్ ఫుడ్ తక్కువ తినండి, తక్కువ ఇది చేయండి అని ఎందుకు అంటారు చాలా డైట్స్ చెప్పేవాళ్ళు? తక్కువ తిన్న వెంటనే మీ బాడీలో ఈ ఫ్యాట్ కంటెంట్ అనేది కరుగుతూ ఉంటుంది. సో అందుకని తక్కువ తినండి, ఇది తక్కువ తీసుకోండి అని చెప్తూ ఉంటారు. అలాగేం కాకుండా మంచిగా గట్టిగా తిన్నా సరే, మంచి ఎక్సర్సైజ్ వర్కౌట్స్ చేసినా సో ప్రాబ్లం ఉండదు. అండ్ ఈరోజు అవకాడో మీ అందరికీ తెలుసు, నేను అట్లీస్ట్ వీక్లీ 2 to 3 times తీసుకుంటానే ఉంటాను. ఇది గుడ్ ఫ్యాట్ అనమాట. మన హార్ట్కి, స్కిన్కి, ముఖ్యంగా అసలు ఫేస్కి అయితే చాలా యూజ్ అవుతుంది. యాక్చువల్లీ ఇన్ని రోజు వీడియోస్లో నేనేం చేశానంటే కంటిన్యూస్గా నేనేం చేశాను, ఏం డైట్, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను, వీటి మీదే కాన్సన్ట్రేషన్ చేసి ఇవే ఎక్కువ చూపించాను. నెక్స్ట్ వీడియోస్లో నుంచి నేను ఒక చిన్న చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఓన్లీ వెయిట్ లాస్, ఫుడ్ ఇవే కాకుండా మనం వెయిట్ లాస్ అయ్యేటప్పుడు కూడా తీసుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన స్కిన్ కేర్ కూడా ఇంపార్టెంట్ అండ్ మన హెయిర్ కేర్ కూడా ఇంపార్టెంట్. మనం వెయిట్ లాస్ అవుతాము, బాగానే ఉంటుంది, స్కిన్ బాగానే ఉంటుంది, ఓకే, బట్ ఆ స్కిన్ గ్లో అనేది లేకపోతే యూజ్ ఉండదు కదా. సో అందుకని నేను స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి, హెయిర్ కేర్ కూడా న్యాచురల్గా, ఇప్పుడు ఏవేవో ప్యాకెట్స్ ఆ చెత్త ఈ చెత్త కాకుండా న్యాచురల్గా ఎట్లాగా మనం ఫేస్ కేర్ అండ్ హెయిర్ కేర్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వీడియోస్లో నుంచి చూపిస్తాను మీకు. హెయిర్ కంటే మంచి మాస్క్ వేసుకోవటం, హెయిర్ మాస్క్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే మనం వెయిట్ లాస్లో ఉన్నప్పుడు మనం ఫుడ్ కంటెంట్ సడన్గా డ్రాప్ అయిపోతుంది అండ్ అంత ప్రోటీన్ ఒక్కొక్కసారి తీసుకోకపోవచ్చు, తీసుకుంటూ ఉండొచ్చు. ఇన్కేస్ తీసుకోలేదనుకోండి, ఫస్ట్ ఎఫెక్ట్ పడేది స్కిన్ అండ్ హెయిర్ మీదే ఎఫెక్ట్ పడుతుంది. హెయిర్ లాస్ మీకు వెయిట్ లాస్లో ఉన్నప్పుడు కనిపిస్తుంది అంటే మీ ఫుడ్లో ఏదో క్వాంటిటీ తగ్గింది, అది ప్రోటీన్ అన్నా అవ్వచ్చు, విటమిన్స్ అన్నా అవ్వచ్చు. సో అట్లాంటిది ఏ ప్రాబ్లం రాకుండా ఎంత మనం ఫుడ్ తీసుకుంటున్నా ఆ హెయిర్ కేర్ అనేది లేకపోతే డెఫినెట్గా హెయిర్ లాస్ అయిపోతాం. సో అలా కూడా కాకుండా ఏమేమి తీసుకోవచ్చు అనేది డెఫినెట్గా ఈ నెక్స్ట్ వీడియోస్లో నుంచి చూపిస్తాను. ఈరోజు ఆఫ్టర్నూన్ వచ్చేసరికి చపాతీస్ అండ్ కొంచెం చపాతీ అండ్ కర్రీ అండ్ 1 వెజిటేబుల్. మీరు ఎప్పుడైనా ఏదైనా ఏ వీడియోలో అయినా చూసుకోండి, నేను చపాతీ కర్రీ తీసుకునేటప్పుడు పక్కనే వెజిటేబుల్ ఒకటి తీసుకుంటాను. అది ఈవెన్ క్యారెట్, కీర, టమాటో, ఇది ఏదైనా సరే ఒక వెజిటేబుల్ అనేది నేను యాడ్ చేసుకుంటాను. అప్పుడు మనం తిన్న ఫుడ్కి మన స్టమక్కి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సో 3 చపాతీస్ అండ్ పప్పు కర్రీ అండ్ 1 టమాటో నేను ఈరోజు నా లంచ్ తీసుకున్నాను. డిన్నర్ కూడా పక్కనే చూపించేస్తాను. యాక్చువల్లీ ఈరోజు డిన్నర్ కూడా నేను చపాతీ అండ్ క్యాప్సికమ్ కర్రీ తీసుకున్నాను అనమాట. చాలా రేర్గా నేను డిన్నర్ వీడియోస్ పెడుతూ ఉంటాను,
బట్ ఫుల్ ప్రాసెస్ 2 చపాతీయే కదా, ఫుల్ ప్రాసెస్ పెట్టడం ఎందుకులే అని నేను లైట్గా ప్లేట్లో పెట్టుకున్న వీడియో ఒకటి డిన్నర్ది నేను చూపించేస్తున్నాను మీకు. ఇది నా డిన్నర్ది అనమాట. సో క్యాప్సికమ్ అండ్ 2 చపాతీస్. మీ ఫుడ్లో మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే చపాతీయా రైసా అని కాదు. మీ బాడీకి చపాతీ సెట్ అయితే చపాతీ తిన్నా ఏం ప్రాబ్లం ఉండదు. లేదు రైస్ లిమిటెడ్లో రైస్ తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. నా ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ చెప్పాను, ఇది రైస్ తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. బట్ క్వాంటిటీ చూసుకుంటా తీసుకుంటే ప్రాబ్లం ఉండదు. మనం చపాతీ ప్లేస్లో రైస్ తీసుకుంటాం అంతే కదా. బట్ నా బాడీకి నేనేం చేస్తానంటే నా బాడీకి చపాతీ ఎక్కువ సెట్ అవుతుంది. అంటే రైస్ తినటం కన్నా చపాతీ తీసుకుంటే నేను వెయిట్ లాస్ త్వరగా అవ్వగలను. అందుకని ఇంట్లో వాళ్ళకి ఒకటి ప్రిపేర్ చేసిన నా వరకు నేను ఖచ్చితంగా చపాతీ అనేది నేను ప్రిఫర్ చేస్తాను. కొంచెం ఓపిక చేసుకుంటే మన హెల్త్ కోసమే కదా. సో డెఫినెట్గా మనకి యూజ్ ఉంటుంది, మన హెల్త్కి కూడా యూజ్ ఉంటుంది. కొంతమంది చాలామంది ఏమనుకుంటారంటే అబ్బా ఇప్పుడు నేను వాళ్ళకొకటి చేసి మనం ఒకటి చేసుకొని ఇంట్లో పనులే సరిపోతున్నాయి, ఇప్పుడు మళ్ళీ జిమ్కో లేకపోతే ఎక్సర్సైజో వాకింగ్కో ఇవన్నీ ఏం చేస్తాం, నాకైతే ఓపిక లేదనుకుంటారు చాలామంది. అలా కాదు, కొంచెం ఓపిక చేసుకొని మీ హెల్త్ మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి కొంచెం స్టార్టింగ్ ఒక 1 వీక్ 2 వీక్స్ ఇబ్బంది అనిపిస్తుంది. బట్ నెక్స్ట్ అలవాటు అయిపోతుంది, ప్రాబ్లం ఉండదు. ఇంకొంచెం ఎక్సర్సైజ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఒక్కసారి ట్రై చేయండి, లెగవండి, కూర్చోవద్దు, వాక్ చేస్తూ ఉండండి. కొంచెం ఒక 1 వీక్ కష్టంగా అనిపిస్తుంది. బట్ నెక్స్ట్ వీక్ ఏమనిపిస్తుంది అంటే అరే ఈరోజు నేను వాకింగ్ చేయలేదేంటి, నా బాడీని ఏంటి ఇట్లాగే కూర్చోబెట్టేశాను. సో డెఫినెట్గా నా బాడీని నేను కదపాలి కదా, నేను వెయిట్ లాస్ అవ్వాలి కదా, నా హెల్త్ నాకు ఇంపార్టెంట్ కదా అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇప్పుడు చిన్న పిల్లలకే హెల్త్ ఇష్యూస్ తెలియకుండానే వచ్చేస్తున్నాయి. అలా కాకుండా మనం చేంజ్ అయ్యి మన ఫ్యామిలీని చక్కగా చూసుకుంటూ ఉంటే అంతకన్నా గాడ్ గిఫ్టెడ్ ఇంకేం ఉండదు. సో ఫస్ట్ మీ హెల్త్ మీరు చూసుకోండి, నెక్స్ట్ ఇంట్లో వాళ్ళని కూడా హెల్తీగా హ్యాపీగా ఉంచుకోండి, అది చాలా ఇంపార్టెంట్. పాపకి ఎటు హాలిడేస్ ఇచ్చేశారు స్కూల్కి. సో డెఫినెట్గా నాతోనే వస్తుంది కాబట్టి నేను చేసే కొద్దీ తనకి ఇంకొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. మమ్మీ నేను ఇది చేస్తాను, ఈ ఎక్సర్సైజ్ చేస్తాను అని జిమ్ ఎక్కడ వీడియో తీసినా చూడండి, నా జిమ్ నా పాప నా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఏదో ఒక మిషన్ని పట్టుకొని ట్రై చేస్తూనే ఉంటుంది అనమాట. తను సిటప్స్ చేస్తుంది, మంచిగా థ్రెడ్మిల్ చేస్తుంది, రన్నింగ్ చేస్తుంది. తను ఈ ఏజ్లోనే ఒక సిస్టమ్కి అలవాటు అయిపోతూ ఉంటుంది అనమాట. సో మనల్ని చూసి మన పిల్లలు ఏదైనా నేర్చుకుంటూ ఉంటారు. సో వాళ్ళకు కూడా మోటివేషన్గా ఉంటుంది అనమాట మీ జర్నీ. సో అందుకని ఎవరన్నా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా సరే అది చాలా ఇంపార్టెంట్. తనైతే ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి సిటప్స్ ఎంత చక్కగా చేస్తుందో. స్టాండ్ అని మనం నేర్పిస్తూ ఉంటే మంచిగా అట్లీస్ట్ 20-25 సిటప్స్ కంటిన్యూస్గా చేస్తుంది అనమాట తను. బట్ నేను పూర్తిగా వీడియో తీయలేకపోతున్నాను. మా ట్రైనర్ ఏం చేస్తారంటే వెంటనే ఒకదాని తర్వాత ఒకటి చేపిచ్చేస్తూ ఉంటారు. మళ్ళీ టైం మిస్ అయిపోకుండా ఉండాలి కదా. సో అందుకని తన వీడియోస్ నేను ఎక్కువ తీయలేకపోతున్నాను అనమాట. తను ఏదన్నా వెయిట్ లిఫ్ట్ చేస్తున్నా లేదు కొత్తగా ఏదన్నా చేస్తున్నా యాక్టివిటీ చేస్తున్నా నేను త్వరగా వీడియో తీయలేకపోతున్నాను. నాకు వీడియో తీసే ఛాన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా తన్ని కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తూనే ఉంటాను. తనకి స్పెషల్గా థైకాండ్ నేర్పిద్దాం అనుకుంటున్నాను, తనకు కూడా యూజ్ ఉంటుంది. లేడీస్కి పక్కా అది చాలా ఇంపార్టెంట్. అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులోనూ ఓట్స్తో స్మూతీ చేసుకోవటం కానీ లేదు లైక్ ఓట్స్తో నార్మల్గా మిల్క్ వేసుకొని మిక్స్ చేసుకొని తీసుకోవటం కానీ ఇలాగా చాలా చాలా ఇంపార్టెంట్. అది వెయిట్ లాస్ అవ్వాలి
నార్మల్ ఫుడ్ తీసుకున్న ఇంట్లో కూర్చున్న పీపుల్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. సో బ్రేక్ఫాస్ట్ ఎవరు స్కిప్ చేయొద్దు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి స్పెషల్ డ్రింక్స్ ఏమి ఉండవు, లేదు వెయిట్ లాస్ అయ్యే డ్రింక్ ఏమి ఉండదు. మనం తగ్గాలి అని అనుకున్నప్పుడు అది కొంచెం యూస్ఫుల్ అవుతుంది, అంతేగాని కంప్లీట్గా మిగిలిన అన్నీ మానేసి నేను అదొక్కటే తీసుకుంటాను, వెయిట్ లాస్ డ్రింకే తాగుతాను అంటే దానివల్ల యూజ్ ఏమి ఉండదు. అదొక్కటి తాగినా మనమేం వెయిట్ లాస్ అవ్వము. స్టార్టింగ్ వాటర్ డ్రాప్ అయిపోతుంది కాబట్టి బాడీలో 1 or 2 kgs ఈజీగా అందరికీ ఏమంటారంటే నేను తిండి మానేశాను, నాకు 1 or 2 kgs నాకు బాడీలో చేంజ్ వచ్చేసింది, నేను తగ్గిపోయాను అంటారు. అలా కాదు, ఆ ఫాస్ట్గా తగ్గిన వెయిట్ నెక్స్ట్ నుంచి తగ్గాలి అని అన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి కష్టం ఏంటో. సో అంత ఈజీ ఏం కాదు వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే, అది హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలంటే అంత ఈజీ ఏం కాదు. ఇక్కడైతే మేము ఈరోజు కంప్లీట్గా చెస్ట్ వర్కౌట్స్ చేసాము, హెవీ వెయిట్స్తోనే చేసాం. పాప అయితే అంటే చేసి కూడా 1.5 hours అయిందనుకోండి, తనకి తెలిసిపోతుంది మమ్మీ ఇంకా స్టార్ట్ చేద్దామా వెళ్ళిపోదామా అని. ఇక్కడ కూడా అందులోనూ పిల్లలతో జిమ్ చేయటం అంత ఈజీ అయితే అస్సలు కాదు, చాలా టఫ్. వాళ్ళని చూసుకుంటూ మధ్యలో వాళ్ళు సతాయిస్తుంటే వాళ్ళని కేర్ తీసుకుంటూ మనం జిమ్ చేస్తూ వెయిట్స్ చెక్ చేసుకుంటూ చాలా టఫ్ ఉంటుంది. బట్ అయినా సరే నేను కొంచెం జాగ్రత్తగానే చూసుకొని దాన్ని ఇంకా ఎక్కువ సతాయించదు కాబట్టి మంచిగా హ్యాపీగా చేయగలుగుతున్నాను. నేను చాలా డేస్ తర్వాత అయితే కాఫీ తాగుతున్నాను. నాకు అనిపించింది ఈరోజు ఎందుకో కాఫీ తాగాలని. సో చాలా డేస్ తర్వాత ఈరోజే నేను కాఫీ తాగుతున్నాను. టేస్ట్ అయితే అసలు ఎంత హ్యాపీగా ఎంత హాయిగా అనిపించిందో, ఎందుకో చాలా రోజుల తర్వాత కాఫీ తాగితే ఆ ఫీలింగ్ వేరు. అది ఈవినింగ్ టైము, చాలా బాగుంది.